నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏలూరులో కలెక్టరేట్ వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర అంగన్వాడీ నాయకురాలు సుబ్బరావు మాట్లాడుతూ కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీల సమస్యలపై పోరాడుతున్నామన్నారు. సమస్యలు పూర్తయ్యే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా అంగన్వాడీ నాయకురాలు మాణిక్యమ్మ మాట్లాడుతూ కుటుంబ పోషణ జరగడం ఎంతో ఇబ్బందికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చారిత్రాత్మక సమ్మె నిర్వహించాం. ప్రభుత్వం పట్టించుకోలేదని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలతో సహా మా టెంటుల దగ్గరకు వచ్చి అంగన్వాడీలకు న్యాయం చేస్తామన్నారు. 19 నెలలు గడిచినా ఇంతవరకు ఏ న్యాయం జరగలేదు. బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి అని చెప్పేసి 5 రోజుల నుంచి రిలే దీక్షలు జరుగుతూ ఉన్నాయి. మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి వెళ్ళాం. మొన్న పిలిచారు. వేతనాలు పెంచాలి అని చెప్పేసి మేము అడుగుతా ఉంటే మంత్రి గారు చెప్తా ఉన్నారు, మీకు మట్టి ఖర్చులు ఇచ్చాం కదా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మట్టి ఖర్చులు చనిపోయిన తర్వాత ఇవ్వటం కాదు, ఈ రోజు బతికుండగా తినడానికి అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి అని చెప్పేసి మేము అడుగుతా ఉంటే మీరు ఆందోళన చెయ్యొద్దు అని చెప్పేసి చెబుతా ఉన్నారు. ఇది ఎక్కడ అన్యాయం? మట్టి ఖర్చులు జీవో వచ్చింది, లేకపోతే మినీలు జీవో వచ్చింది వాస్తవం. కానీ ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకి వేతనాలు పెరగలేదు. ఈ వేతనాల సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి. సివి రామన్ స్ఫూర్తితో నిర్వహించే విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని సన్ సివి రామన్ స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన స్టెమ్ ఎక్స్పోను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సాంకేతిక విజ్ఞానం, మేధస్సును వెలికితీయడానికి ఇటువంటి సైన్స్ ఎక్స్పోలు ఎంతో దోహదపడతాయన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ పెండియాల సరిత మాట్లాడుతూ విద్యార్థుల మెదడుకు ఉపాధ్యాయులు పదును పెట్టాలన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో జరుగుతున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా వారు రాణిస్తే ఉజ్వల భవిష్యత్ సాధ్యమవుతుందన్నారు. ఈరోజు మా సర్ సివి రామన్ స్కూల్లో నేషనల్ సైన్స్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు దీని ముఖ్య అతిథి అయినటువంటి రామచంద్రారెడ్డి గారు, అలాగే శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ అయినటువంటి రంగసాయి బాబాయ్ గారు ఇద్దరు కూడా ముఖ్య అతిథులుగా చేయడం జరిగింది. పిల్లలు ఒక్క రోజులోనే ప్రాజెక్ట్స్ని చాలా అద్భుతంగా తీసుకొచ్చారండి. మాది యాక్చువల్గా స్టెమ్ కరికులం. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్. దానికి సంబంధించి పిల్లలందరూ కూడా అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ తరానికి చాలా ముఖ్యం. అందుకని పిల్లల్లో ఉన్న నైపుణ్యాలు వెలికితీయడం కోసం ఈ సైన్స్ డేని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ముందు నుంచి నడిపించిన మా డైరెక్టర్ వేణుగోపాలరావు సార్ గారికి, అదేవిధంగా ఏ ప్రోగ్రామ్కైనా ఇంకా సక్సెస్ఫుల్గా జరగాలంటే టీం వర్క్ చాలా అవసరం. అలా టీం వర్క్ చేసిన మా టీచర్స్ అందరికి ఇంకొకసారి, అలాగే మా పేరెంట్స్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా పేరెంట్స్కి ఇంకొకసారి ధన్యవాదాలు. రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలపై మార్చి 4వ తేదీన విజయవాడలో జరిగే భారీ ర్యాలీకి ఏలూరు జిల్లా నుండి జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొనాలని జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ గృహంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపై 13 అంశాలతో కూడిన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచుతున్నామని అన్నారు. ప్రధానంగా ఇండ్ల స్థలాల కేటాయింపు, అక్రిడేషన్ల మంజూరులో జాప్యం, జర్నలిస్టులకు భద్రతా తదితర అంశాలపై ప్రభుత్వం ముందు సమస్యలు వినతి పత్రాన్ని తెలియజేస్తామన్నారు. ఈ సమావేశంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు బాలసౌరి, జిల్లా అధ్యక్షులు జబీర్, కార్యదర్శి హరీష్, దెందులూరు నియోజకవర్గ నాయకులు చిలారపు భూషిరాజు, వెంకట్రావులు పాల్గొన్నారు. ఎక్కడేషన్ అందలేదు, ఒక నెల కూడా గడిచిపోయింది. ఈ నెల రోజులు బస్ పాస్ కానీ ఎక్కడేషన్ కానీ మనకు రాలేదు, మన చేతికి రాలేదు. వస్తాయో లేవో కూడా ఇంకా సస్పెన్షన్లోనే ఉంది. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే ఏంటంటే, ఫస్ట్ మన సమస్యల పరిష్కారం కోసం మనం అనేక సార్లు ఉద్యమించాం, జిల్లా స్థాయిలో, అదే రాష్ట్ర స్థాయిలో. కానీ ముందుగా మన మధ్య ఐక్యత ఉండాలి. యూనియన్లు అవి పక్కన పెట్టి ముందు జర్నలిస్టుల మధ్య ఐక్యత ఉండాలి. ఈ ఐక్యత లేనందువల్లే ఇవాళ మన ఎక్కడేషన్లు ఆగిపోయాయి. మొత్తం కూడా పరిష్కారం అవుతాయి. అలాగే మీరు గమనిస్తూనే ఉన్నారు, రేవతి ప్రసాద్ చనిపోయాడు. అదే రోజు చనిపోయిన రోజున వెళ్ళి మా ఏపీడబ్ల్యూఎస్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్
తరపున 10,000 రూపాయలు మట్టి ఖర్చుకు ఇచ్చాం. మరి భారీ ఎత్తున ఏలూరు జిల్లా నుంచి, ఏలూరు జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏలూరు జిల్లా నుంచి భారీ ఎత్తున పెద్ద ఎత్తున మరి జడ్పీ గెస్ట్ హౌస్ దగ్గర నుంచి చెలో విజయవాడకి మన సమస్యలు ఏవైతే ఉన్నాయో, అక్రిడిటేషన్ రాక, సంక్షేమ పథకాలు అందక, పిల్లల ఫీజులు కట్టుకోవడానికి ఒక ఐక్యత లేక, అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా ఒక యూనిటీ లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి ఒక నివేదికనైతే మార్చి 4వ తేదీన అయితే మన జర్నలిస్టులు అందరూ ఐక్యంగా కలిసి వేలాదిగా తరలి వెళ్ళడానికి కూడా మీకైతే పిలుపునిస్తున్నాము. ఆ రోజు 4వ తారీఖు జరిగే ఈ ర్యాలీలో, భారీ ర్యాలీలో జర్నలిస్టులు అందరూ కూడా ఐక్యంగా పాల్గొని ఈ ర్యాలీని జయప్రదం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏలూరు జిల్లా కమిటీ తరఫున అయితే తెలియజేస్తున్నాం. పల్నాడు జిల్లా చిలకలూరుపేట కోటప్పకొండ మార్గంలో జరిగిన ప్రమాదంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. చిలకలూరుపేట పోతవారం దగ్గర ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడిన ఘటనలో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాడు. ఇక అదే రహదారిలో బనగానపల్లె వెళ్తున్న మంత్రి సంఘటన చూసి డ్రైవర్ను పరామర్శించి ప్రథమ చికిత్స చేయించి ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సూచించారు. కడప విద్యుత్ శాఖ ఎస్ఈ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు దాదాపు 28,000 మంది పనిచేస్తున్నారు. కడపలో యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మనోహర్ బెల్లం, కామలూరు శ్రీనివాస్ రెడ్డి వారి ఆధ్వర్యంలో విద్యుత్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ పద్ధతి ఉన్న కార్మికులను వేతనాలు ఇవ్వాలని, వేతనాలు అందలేదని ధర్నా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు 28,000 మంది పైగా పనిచేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా వాళ్లకు న్యాయం చేయాలని, తెలంగాణ తరహాలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల్ని సంస్థలో విలీనం చేయాలని, నారా లోకేష్ గారు పాదయాత్రలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోవాలని ఈ బడ్జెట్ సెషన్ జరుగుతుండగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎస్సీ ఆఫీసుల ముందు, కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకి పాత ఆపరేటర్ల పేరు మీద 29,000 ఇస్తున్నారు. కొత్త వాళ్ళకి కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, వాచ్మెన్లుగా వచ్చిన వాళ్ళకి కానీ వేతనాలు పెంచలేదు. రకరకాలుగా ముక్కలు చేసి తక్కువ వేతనాలు ఇచ్చి వాళ్ళని బానిసల్లాగా పనిచేస్తూ వాళ్ళని దోపిడీ చేస్తున్నారు. 46,000 కనీస వేతనం ఇవ్వాలి. వెంటనే డిఏలు కానీ ఇది చట్టపరంగా రావాల్సింది వెంటనే అనౌన్స్ చేయాలి. పిఆర్సీ అనౌన్స్ చేయాలి. అదేవిధంగా అన్లిమిటెడ్ హెల్త్ కార్డులనే ఇవ్వాలి. అనేక మంది విద్యుత్ రంగంలో కాలిపోయి అస్థిపంజరాల్లాగా మంచాల్లో ఉంటున్నారు. వాళ్ళకు వైద్య కుటుంబానికి నష్టపరిహారం, అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉపాధి అవకాశం కల్పించాలని అడుగుతున్నాం. మొన్న చేసిన ఉద్యమం పర్మనెంట్ సంఘాలు కానీ, పెద్ద సంఘాలు కానీ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు సంస్థలో విలీనం డిమాండ్ వదిలేసి అచ్చం ఆర్థిక డిమాండ్లతో వాళ్ళు ఉద్యమాన్ని విరమించారు. కానీ సిఐటిగా మొదటి నుంచి మేము వాళ్ళకి మద్దతు ఇచ్చాము, సపోర్ట్ చేశాము, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఇప్పుడు కలిసిన కాంట్రాక్ట్ కార్మికులందరినీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎవరు మీ తరఫున ప్రభుత్వం పైన రాజీ లేని పోరాటం చేస్తున్నారో చూసి పేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న గొప్ప లక్ష్య సాధనలో భాగంగా కూటమి ప్రభుత్వం గృహ నిర్మాణ రంగానికి బడ్జెట్లో 6,357 కోట్లు కేటాయించిందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. శాసనసభలో గృహ నిర్మాణ రంగానికి నిధుల కేటాయింపుపై ఆయన ప్రసంగించారు. తమకంటూ ఒక మంచి ఇల్లు ఉండాలనుకునే పేదల భద్రత, గౌరవానికి మద్దతుగా నిలుస్తుందని, భవిష్యత్పై వారికి ఉండే నమ్మకాన్ని నిజం చేస్తుందని ప్రత్తిపాటి వివరించారు. నమ్మకం, ఆ కళను నిజం చేసేటువంటి
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 6,357 కోట్లు కేటాయించి వారి కళ నెరవేర్చబోతా ఉంది అధ్యక్ష. చంద్రబాబు గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా అధ్యక్ష, చేరకపోతే ఏమవుతుందంటే ఆ వుడ్ డ్యామేజ్ అవ్వటం కానీ, ఐరన్తో ఉన్నటువంటి కానీ స్ట్రక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. పక్కన ఉండేటువంటి వాళ్ళకు కూడా అభద్రతగా ఉండేటువంటి అవకాశం ఉంది. దానికి తోడు 3 మతాలకు సంబంధించి టెంపుల్స్ కూడా నిర్మాణం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే టిడ్కో హౌసెస్ అధ్యక్ష చిలకూరుపేటలో 4,512 పూర్తి చేశాం. 1,108 అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. రేపు మార్చి ఏప్రిల్ పూర్తి అవుతా ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, చిలకూరుపేట 5,520 ఇళ్ళు అంటే సుమారు 20,000 మంది ఉంటారు అధ్యక్ష యావరేజ్. కాబట్టి వాళ్ళకి మా దగ్గర అయితే చాలా దారుణం అధ్యక్ష. చిలకూరుపేటలో గతంలో మాజీ మంత్రి మీద వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళారు అధ్యక్ష. నేను గత అసెంబ్లీలో కూడా మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాను. 241 ఎకరాలు కొన్నారు అధ్యక్ష చిలకూరుపేటలో. 3 నుంచి 10 లక్షల రూపాయలు ముందే చెక్కులు తీసుకున్నారు అధ్యక్ష. రేట్ ఎక్సెస్ ఇప్పిస్తాం, 3 నుంచి 10 లక్షల రూపాయలు చెక్కులు తీసుకొని గౌరవ ఏదైతే మాజీ మంత్రి తీసుకుంటే అధ్యక్ష, ఒక్క నిమిషం అధ్యక్ష, ఇది చాలా మా శ్రీనివాస్ గారు ఈ బడ్జెట్ గౌరవ ముఖ్యమంత్రి గారు 6,357 కోట్లు కేటాయించి ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలుగజేసి ఈ యొక్క టిడ్కో హౌసెస్ కూడా అధ్యక్ష గత 5 ఏళ్లు నిర్లక్ష్యం చేసిన ఈ ప్రభుత్వంలో అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారనేటువంటి ఒక నమ్మకంలో కూడా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఒక హౌసింగ్ మీద 6,357 కోట్లు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ అధికారులు ముందడుగు వేస్తున్నారు. నేపథ్యంలో సిబిఐ అధికారులు కడప జిల్లా పులివెందుల పోలీస్ స్టేషన్కు చేరుకుని కేసుకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. పోలీస్ స్టేషన్లో గొర్ల మహేంద్ర యాదవ్ను సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. వైఎస్ వివేక హత్య కేసుల విచారణకు రావాలని ఇప్పటికే కిరణ్ కుమార్ యాదవ్, మహేంద్ర యాదవ్లకు సిబిఐ అధికారులు నోటీసులు పంపారు. ఇక 2 రోజుల క్రితం కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్లను హైదరాబాద్ సిబిఐ కార్యాలయంలో విచారించినట్లుగా సమాచారం. మరొకసారి పులివెందుల్లో కిరణ్ యాదవ్తో పాటుగా మహేంద్ర యాదవ్ను సిబిఐ విచారిస్తున్నట్లుగా తెలిసింది. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణోత్సవాలలో భాగంగా నిర్వహించిన రథోత్సవం భక్తుల కోలాహల మధ్య పురవీధుల్లో అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ, అన్నవరం దేవస్థాన కార్యనిర్వహణాధికారి వేండ్రాటి త్రినాథరావు, ఆలయ చైర్మన్ వ్యవస్థాపక ధర్మకర్త రంగరాజ భట్టర్ రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిసర జిల్లాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారి దివ్య కళ్యాణోత్సవాలు జరిగే 5 రోజులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావు తెలిపారు. పాములపాడు మండలంలో ఆరోగ్య ఉప కేంద్రం శిథిలావస్థకు చేరింది. నేపథ్యంలో ఆరోగ్య ఉప కేంద్రంకు వచ్చే గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లలు ఇంజెక్షన్ టీకాలు వేయించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని మాల మహానాడు నాయకుడు అంకన్న ఆరోపించారు. వైద్యాధికారి నాగలక్ష్మి మాట్లాడుతూ ఎంపీ శబరి, ఎమ్మెల్యే జయసూర్య చొరవ తీసుకుని నూతన భవనం ఏర్పాటుకు ప్రతిపాదించినట్లుగా చెప్పారు. హెల్త్ ఎడ్యుకేటర్ మల్లికార్జున, ఏఎన్ఎంలు మాధవి, అనురాధ తదితర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇంజనీరింగ్ వచ్చి ఒక సుత్త తీసుకొని కొట్టి చూసి ఇది కొలాప్స్ అయింది, దీంట్లోకి ఎవరే కానీ నిషేధము అని
ఒక ఇంజనీరింగ్ మండల దూరం ఇంజనీరింగ్ ఉంటాడు చూడు, ఆయన వచ్చి పని చేయాలని పాములపాడు మండలంలో ఉన్న మండల పరిధిలో ఉన్న విహెచ్సి అంటే విలేజ్ హెల్త్ సెంటర్ ఒకటి చాలా రోజుల నుంచి ఉన్నది, ఇది శిథిలావస్థలో ఉన్నది. ఈ విషయం ఆ పై అధికారులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. తర్వాత ఇది పడగొట్టి కొత్త బిల్డింగ్ కట్టించమని కోరుచున్నాం. మనం ఊహించని పరిస్థితిలో ఉన్నట్టుంది కాబట్టి ఇక్కడున్న అధికారులు పట్టించుకొని మెడికల్ ఆఫీసర్, మండల కేంద్రంలో ఉన్న మెడికల్ ఆఫీసర్ కూడా మండల రూరల్ డెవలప్ ఆఫీసర్కి వివరణ ఇచ్చు ఈ కేంద్రం పనికి వస్తుంది లేదా. కలెక్టర్ కూడా ఇచ్చాము, ఎక్కడ వేసిన కొంగడ అక్కడనే ఉంది. కానీ ఎన్నో మాటలు దీనికి కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు అధికారులు కనీసం దాన్ని చీము కట్టినట్టు కూడా లేదు. ఖచ్చితంగా దయచేసి కూటమి ప్రభుత్వం ఈ సబ్ సెంటర్ వండులో, పాములపాడు వండులో ఖచ్చితంగా అనేది మేము కోరుతున్నాం. ఇంజనీరింగ్ చెప్పాలి, మన ఇంజనీరింగ్ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను ఆలయ ధర్మకర్త, ఆలయ ఈవో లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రెడ్డి పంతుల సత్రంలో భక్తులకు 5 రోజులు జరిగే అన్నదానాన్ని ఆయన స్వయంగా భక్తులకు ఎమ్మెల్యే బలరామకృష్ణ. ఇక అనంతరం ఈ తీర్థ మహోత్సవానికి వచ్చిన కూడా వెళ్లాలన్నారు. నిరంతరం ఈవో పర్యవేక్షణలో భక్తులకు రుచికరమైన భోజనాన్ని అందించడం జరుగుతుందని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. ఏటా కూడా భక్తులకి ఏదైతే నరసింహస్వామి దర్శనార్థం కానీ లేదా ఈ రథోత్సవంలో పాల్గొనడానికి కానీ విచ్చేసిన భక్తులకి సుమారు 30,000 మందికి నుంచి 40,000 మంది వరకు కూడా భోజనాలు అనేది పెడతాం జరుగుతుంది. ఈ సంవత్సరం మన ఈవో గారు నూతనంగా ఏర్పడినటువంటి ఈ యొక్క పాలక మండలి కలిసి అద్భుతమైనటువంటి భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి మండలం కేశవదాసుపాల గ్రామంలో మెండుపాలెం శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. మధ్యాహ్నం ప్రభ ఊరేగింపు ప్రారంభించి గ్రామంలో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాత్రి జలదుర్గ గోకర్ణేశ్వర స్వామి వారితో కళ్యాణం నిర్వహించారు. జిల్లా అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ నాగరవ ప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తనిఖీ అధికారి రామలింగేశ్వరరావు, సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు, యువత పాల్గొన్నారు. ఆగ్రే సర్వదేవానాం ధూపోయమధిపతే నమః ధూపమాగ్రాపయామి సాధ్యం త్రివర్తి సంయుక్తం మన్నినాయోజితం బ్రేక్ తీసుకుందా. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాచ్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు,
మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే గన్ డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. వెల్కమ్ బ్యాక్. ఇండియా ఎంపవర్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 1, 2, 3 తేదీలలో అద్దంకి నియోజకవర్గం సింగరకొండలో నాబార్డ్ ఆర్థిక సహకారంతో డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇవ్వాల్సిందిగా సంబంధిత అధికారులు కోరారు. ఇక్కడ స్థానిక బ్రాండ్ ఉత్పత్తులు ఉత్తమ నాణ్యత ప్రమాణాలతో అత్యంత తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయన్నారు. అందరికీ నా పేరు రవికుమార్. నేను ప్రకాశం మరియు బాపట్ల జిల్లాల నాబార్డ్ అధికారిని. నాబార్డ్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు. ఈ బ్యాంకు స్థాపించి దాదాపు 44 వసంతాలు పూర్తి చేసుకున్నది. ఇప్పుడు నాబార్డ్ ద్వారా దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలలో వివిధ రకాల వ్యవసాయానికి మరియు గ్రామీణాభివృద్ధికి సంబంధించిన రుణాలు అనేది నాబార్డు ఇస్తూ ఉంటుంది. అట్లాగే వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన రుణాలు, అట్లాగే వ్యవసాయంలో వివిధ రకాల అవసరాల ద్వారా అందించడం జరుగుతుంది. కేవలం వ్యవసాయానికి మాత్రమే కాకుండా వ్యవసాయేతర రంగాలకి, అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకి, యువతకి, వివిధ రకాల రంగాల్లో వాళ్ళకి రుణాలు కూడా బ్యాంకు వారు గ్రాంట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రాంట్ రూపంలో ఏవైతే నిధులు నాబార్డు వారు ఇస్తున్నారో వాటితో మహిళలకి కానీ, యువతకు కానీ వివిధ రకాల రంగాల మీద నైపుణ్యాలని గుర్తించి ఆ నైపుణ్యాలకి సంబంధించిన శిక్షణ నాబార్డు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా దాదాపు 3 దశాబ్దాల నుంచి కూడా మహిళలకి వివిధ రకాల ఉత్పత్తుల మీద నైపుణ్యాలు ఇచ్చి వాళ్ళకి నైపుణ్యాలు నేర్పించిన తర్వాత బ్యాంకుల ద్వారా స్వల్ప రుణాలు వాళ్ళకి
విజయనగరంలో పైడి రాజమ్మ సామాజిక భవనంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శంకర్, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బుగతా బంగారరావు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేషన్ శక్తులను ప్రోత్సహిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇక ఏప్రిల్లో చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సదస్సులో ఏఐసి టియు నాయకులు ఉదయ్ కిరణ్, వాసుదేవరావు, అప్పలరాజు, కొత్తకోట గౌతమి పాల్గొన్నారు. మొత్తం అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రం ఎటువైపు పోతుంది అన్నది మనం చూసినట్లయితే మనం అన్ని రకాలుగా కూడా ఇవాళ వెనకబడిపోయి ఉన్నాము. పేదలందరూ కూడా ఉదాహరణకి విజయనగరంలో దోబీకాలకు సంబంధించి చెరువు భూమిని ఇవాటికి కూడా కోర్టు లిటిగేషన్లో పెట్టి అక్కడ ఉన్నటువంటి రజ్జికలకు ఇవ్వడం మానేసి ఈ రోజున ఇంకా ప్రభుత్వం మొత్తం కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ మరి ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొత్తం వందలాది ఎకరాల భూముల్ని కార్పొరేట్ కంపెనీలకి కోట్లాది విలువ చేసే భూములన్నింటినీ కూడా ఒక కట్టబెడేస్తూ ఉన్నారు. నేను ఇచ్చేస్తాను, నా ఇష్టం అని చెప్పేసి లోకేష్ గారు కాటి ప్రకటన చేస్తూ ఉన్నారు. అదే రకంగా చూసినట్లయితే మెడికల్ కాలేజీలు చాలా చోట్ల ఏదైతుందో ప్రారంభించబడినటువంటి మెడికల్ కాలేజీలు కూడా పీపీపీ విధానం ద్వారా మొత్తం ఏదైతే ఉన్నదో ప్రైవేటు పరం చేసేదని మనం చూస్తూ ఉన్నాం. ఈ సదస్సు చాలా కీలకమే. మన రైతాంగాన్ని, మన కార్మికుల్ని, మన దేశాన్ని మొత్తం తాకట్లు పెట్టేసినటువంటి విధానాన్ని ఏదైతుందో వాళ్ళు కనీసం ఒక మాట కూడా మాట్లాడకుండా వాళ్ళు ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి పారేస్తూ ఉన్నారు. కానీ సీఎం గారి పర్యటన అయితే ఆ రోజు జగన్ గారి పర్యటన అయితే ఆ రకంగానే అరెస్టులు చేశారు. ఈరోజు సీఎం గారి పర్యటన అయితే ఈ రోజు కూడా అదే రకంగా మొత్తం అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రం ఎటువైపు ఉన్నారు, నేను ఇచ్చేస్తాను. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ వంగర మండల కేంద్రంలోని వివేక్ మాస్టర్ మైండ్స్ లో విజ్ఞాన ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. పాఠశాల ప్రిన్సిపల్ ఈశ్వరరావు, సైన్స్ ఉపాధ్యాయులు ఈశ్వరరావు, విశాలాక్షి, శంకర్రావుల ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శించిన ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్, సైన్స్ సిటీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రెజనెన్స్, హైడ్రాలిక్ జాక్స్, ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ ఇండస్ట్రీస్ మొదలగు 50 సైన్స్ ప్రాజెక్టులందరినీ ఆకట్టుకున్న. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థులలో విజ్ఞానాన్ని పెంపొందిస్తాయన్నారు. అనంతరం సైన్స్ దినోత్సవ ప్రాముఖ్యతపై డిబేట్ పోటీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అద్దంకి నియోజకవర్గం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి వారి తిరునాళ్లను మార్చి 2న జరగనుంది. ఇక రోజున భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం అందచేయనున్నారు. నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుండి 6 ఎంతో నిష్ఠతో భక్తి శ్రద్ధలతో వచ్చి స్వామివారి ప్రసాదం తయారు చేస్తారు. ఈ సందర్భంగా తయారీదారులు మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకుని దేవస్థానం వారు అందించే ఉచిత లడ్డూ ప్రసాదం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఏ పర్పస్ మీద వచ్చారండి? అదే కొండపైన లడ్డు వడ చేయడానికి వచ్చామండి, ప్రసాదాలు చేయడానికి. సింగరకొండ దేవస్థానం యొక్క ఈవో గారు పిలిపించారండి. రోజు నుంచి మీరు లడ్డును తయారు చేస్తున్నారు? నిన్న 26 నుంచి స్టార్ట్ చేసామండి. 26 సుమారు ఎన్ని లడ్డు తయారు చేసి ఉంటారు? ఇప్పుడు 2000 లడ్డు చేసామండి. వడ 1000 వడ చేసాము. అదే అయితే మీరు మీ ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్కరు భక్తులు వచ్చేసి ప్రసాదాన్ని
తిరుమల లడ్డు ఇక్కడ ప్రసాదం అందించాలని భక్తులకి ఈవో గారు కల్పించారు, మాకు అవకాశం కల్పించారండి. తిరుమల లడ్డు చేయడానికి ఈవో గారు పిలిపించారు. ఇక సింగరకొండ తిరునాళ్ళు జరుపు సందర్భంగా పిలిపించారు. ప్రతి ఒక్కరు భక్తులు అందరూ ఉచిత లడ్డు అందుకోవాలని వస్తున్నామండి, తీసుకోవాలని కోరుకుంటున్నాం. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల సమీపంలో వేగంగా వస్తున్న కారు పశువులను తప్పించిపోయి పల్టీలు కొట్టింది. ఘటనలో ఒకరు మృతి చెందగా ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రాలను మెరుగైన చికిత్స కోసం రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఇంకొకరున్నాడు అందులో, ఇంకెవరు లేరండి, లోపలికి వెళ్ళారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ AVN టీవీ తెలుగు న్యూస్.